ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భాగంగా నిరుద్యోగ జేఏసీ నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నుంచి కాశీనాథ్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే ఎందుకు మీరు నిరుద్యోగులు స్టూడెంట్స్ జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నిరుద్యోగులమైనట్టు మేము రేవంత్ రెడ్డికి మా సమస్యలు కనిపిస్తలేదా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులుగా మేము మోసపోయినాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మోసపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసపోయినాం కాబట్టి, సబ్బండ వర్గాలు మోసపోయినాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విద్యావంతులది, మేధావులది, పోరాట యోధులది. కానీ ఎవరో ఒక దొంగ వచ్చి తెలంగాణ రాష్ట్రం దోచుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రులు ఏ విధంగా అయితే తరిమి కొట్టినామో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు మరి ఏ విధంగా దోచుకుంటున్నారో వాళ్ళని కూడా తరిమి కొట్టడానికి కోసం మేము నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే ఏదైతే అది అవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ వేస్ చూస్తూ ఉంది. ప్రపంచమే జూబ్లీ వేస్ చూస్తూ ఉంది. కాబట్టి ఇక్కడున్న అభ్యర్థి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఎప్పుడైతే మా నిరుద్యోగులపైన అక్రమ కేసులు పెట్టి, ఎప్పుడైతే మమ్మల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారో, ఎప్పుడైతే ఉద్యోగాలు రాకుండా 12 మంది నిరుద్యోగులు చచ్చిపోయారో, ఎప్పుడైతే మా ఆత్మ గౌరవంతో ఆటలాడుకున్నారో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మేము అంత ఏకతాటి అయినాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసేవాళ్ళు ఇప్పుడు జూబ్లీస్లో తిరుగుతూ ఉన్నారు. గంటకో మాట, పూటకో మాట, రోజుకో వేషం వేసే నాయకులు మీ ఇంటికి వస్తూనే ఉన్నారు. మీరు వాళ్ళని గుర్తుపట్టకపోతే అది మీ తప్పు అవుతుంది. ఎందుకంటే మీరు ప్రశ్నించాలన్నా, మీరు అడగాలన్నా, గల్లా పట్టి నాకు ఏం చేసినావు కొడక అని నిందియాలన్నా నీ చేతిలో బలమైన ఆయుధం ఉంది, అదే ఓటు. ఆ ఓటుని ఏ విధంగా వాడుకుంటావు? డబ్బులకు వాడుకుంటావా, లేకపోతే డబ్బులకు వాడుకుంటావా, బీర్లకు వాడుకుంటావా, మందులకు వాడుకుంటావా? నీ చేతిలో మేము ఇచ్చాం కాబట్టి ఈ నాయకులను ప్రశ్నించాల్సింది నువ్వే, ఈ మా నిరుద్యోగులను కాపాడాల్సింది నువ్వే, మా బతుకుని కూడా బాగు చేయాల్సింది ఈ జూబ్లీస్ ప్రజలారనే. కాబట్టి నన్ను గెలిపియండి, ఒక విద్యార్థిని, ఒక నిరుద్యోగిని. ఎందుకంటే పార్టీలు మోసం చేస్తూ ఉన్నాయి, నిరుద్యోగులు విద్యార్థులు మోసం చేస్తలేదు. కాబట్టి ఏదైతే అది అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీస్లో డిపాజిట్లు కూడా రానివ్వకుండా కనీసం ఈ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డిని ఎక్కి ఏడ్చే విధంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికే మా పోరాటం మొదలెట్టినాం. అనేక రకాలుగా ఒడిదుడుకులు అవుతున్నా, అనేక రకాల కార్యకర్తలు అడ్డుకుంటున్నా, అనేక రకాల మమ్మల్ని బెదిరిస్తున్నా, అనేక రకాలు ఇచ్చేస్తున్నా. మేము డైరెక్ట్గా బహిరంగ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయకండి, చేతి గుర్తుకు ఓటేస్తే మన చేయి మనం నరుక్కున్నట్టు అవుతామని మరీ చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మీరు మోసపోవడం సిద్ధంగా ఉండకండి, మోసపోకండి అని మరొకసారి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని దోచుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టినట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికన్నా చైతన్యవంతులు కాండి, ఇప్పటికన్నా మేధావులు ఉన్నారు మీ ఇంట్లో, కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు డబ్బులు అవసరం లేదు, మీకు మందు అవసరం లేదు, మీకు బిర్యానీ అవసరం లేదు. మీరు నీతి నిజాయితీగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 హామీలని గల్లా పట్టి అడిగి ప్రశ్నించండి. మేము యువకుల్ని గెలిపించుకుంటాం, మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, మా కొడుకుల పక్షాన ఉంటాం, మా చెల్లెల పక్షాన ఉంటామని ఇవాళ చెప్పండి. ఎందుకంటే మీ ఇంట్లోనే ఉంటారు, మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు, మీ కడుపులో కడుపు పెడతారు, హగ్ చేసుకుంటారు, నవ్వుకుంటారు, ముసి నవ్వులు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో విషం దాగి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కడుపులో విషం దాగి ఉంది. కాబట్టి ఆ విషాన్ని కక్కుతున్నారు. కాబట్టి ఆ విషం ఏ విధంగా ఉంటుందో మీరు గ్రహించాలి. జూబ్లీస్ ప్రజలు కూడా చైతన్యం కావాలి. గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం మీరు దాదాపు బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. మరి ఇప్పుడు ఎందుకు అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మీరు పోటీ చేస్తున్నారు? అంటే ఏమైనా బీఆర్ఎస్ సపోర్ట్గా ఏమన్నా పోటీ చేయడం జరిగింది? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. కాబట్టే గ్రామాలు, జిల్లాలు, మండలాలు, అవ్వలు, నాన్నలు, తాతలు, అక్కలు, చెల్లెలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేసి బీఆర్ఎస్ని ఒడగొట్టండి అని చెప్పి కాలు మొక్కి మరి ఇది చేపించి ఓటు వేపించి బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు యముడుగా శాపంగా మారింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. గతంలో ఉన్న 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు 5,000 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతాను? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన యొక్క మంచి పనులు మీరు చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మీరు ఒక 70% 100% చేయండి, మేము మెచ్చుకుంటాం. మా ఉద్యోగాలు ఇవ్వండి, మేము మిమ్మల్ని భుజాల మీద వేసుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మీరు మంచి పనులు చేయాలి. ప్రజల్ని గెలిపించే విధంగా, ప్రజల యొక్క మనల్ని పొందే విధంగా ఉండాలి తప్ప మేము దాడులు చేస్తాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము దోచుకుంటాం, మేము ఎవరినన్నా ఇది చేస్తాం,
తొక్కుకుంటూ వెళ్తాం, మరి ఏదైనా చేస్తామని అధికార మత్తుతో ఇలా విర్రవీగితే రాబోయే రోజుల్లో కనీసం డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా పాత్రలు తొక్కే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది అధికారంలో. మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైట్ చేస్తున్నారు, మరి ఎలాంటి ప్రాబ్లం లేదా గవర్నమెంట్తో? మీకు బెదిరింపులు లాంటివి రావా? మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తుంది, ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది, పోలీస్ నుంచి వస్తుంది. మేము ఒకటే, మమ్మల్ని బెదిరించాలన్నా మా ధైర్యం 30 లక్షల మంది నిరుద్యోగులు, 4 కోట్ల మంది ప్రజలు నా ధైర్యం. ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాటం చేసిన మా అక్క చెల్లెల తమ్ముళ్ళు ఆ రోజు తెలంగాణ పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అనుకుంటూ గడప గడప తొక్కినాం కాబట్టి మా తెలంగాణ గొంతుకే మా ధైర్యం. కాబట్టి ఎవరు వచ్చినా ఇటలీ సోనియా గాంధీ మా తెలంగాణ రాష్ట్రంకి వచ్చినా ఏం చేయలేదు. కాబట్టి మా ధైర్యం 4 కోట్ల మంది ప్రజలు, 30 లక్షల మంది విద్యార్థులు మా ధైర్యం. కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఎవరు ఇది చేయలేరు. కాబట్టి మేము బరాబర్ ప్రభుత్వాన్ని డిపాజిట్ రాకుండా ఈ ప్రభుత్వానికి ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.